రెక్ హలో 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 వెల్కమ్ చూసారా అండి, గానసుధ అనగానే నా కంప్యూటర్ కూడా దాని అంతటా అదే సిగ్నేచర్ మ్యూజిక్ పాడుకుంటోంది. కావాలనుకుంటా ఓకే, వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరు చక్కగా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లైవ్గా కూడా వినొచ్చండి. 107.9 HD4 రేడియో. కార్లో డ్రైవ్ చేసుకుంటూ మీరు ఇంకా యాప్ గురించి మర్చిపోయినా సరే దీంట్లో డైరెక్ట్గా ట్యూన్ అయిపోయి రేడియో ఎంజాయ్ చేస్తూ ఈ 1 అవర్ సమయం మాతో గడుపుతారని కోరుకుంటున్నామండి. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి పాలేటి వచ్చేసామండి మరొక వారం మరొక అంశంతో. ఇవాళ అంశం ఏంటా అని చెప్పబోయే ముందు ఈ కోట్ చెప్దాం అనుకుంటున్నాం. ఏమంటారు లక్ష్మి గారు? అదే కావాలి కదా. ఆటోమేటిక్ ఏంటంటే మన వినే శ్రోతలు కూడా ఓకే ఈ టాపిక్ అని అనాలి. ఈ అంశం దేని మీద అనేది వాళ్ళకి తెలిసిపోవాలి ఆటోమేటిక్గా. సో చదివేసేనా? ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి, 100 రెట్లు తిరిగి ఇస్తుంది. ఏంటదో చెప్పుకుందామా, చూద్దామా? దాని గురించి కబుర్లు మాట్లాడుకుంటూ మీకోసం ఈ పాట అండి. ఈ పాట ఎందుకు వేసానో కూడా వచ్చాక మాట్లాడదాం. ఎస్
విన్నారు కదండి ఆ పాట. ఆ పాట కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది, కానీ ట్రెండ్ని ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసేసింది కదా. నేను ఈ పాట ఎందుకు వేసానో తెలుసా లక్ష్మి గారు? మ్హూ. చెప్పు. అది మన ట్రెడిషనల్ సాంగ్ లాగా ఉంటుంది, మ్యారేజ్ సెలబ్రేషన్స్ అవును. గురించి. మ్హూ. ప్లస్ ఆ మ్యారేజ్లో మనం అన్ని నేచర్కి తగ్గట్టుగా వాడతాం కదా. అది కాకుండా అది విలేజ్ అట్మాస్ఫియర్లో తీసిన మూవీ కూడా. ఉమ్, సో దానికి ఏంటంటే అనుగుణంగా అంటే అవును. మనం నేచర్కి రిలేటెడ్గా మన టాపిక్ కాబట్టి ఎస్, ఈ పాట వేయటం జరిగింది. కరెక్ట్. మన టాపిక్ ఏంటో ఇప్పుడు చెప్పేద్దామా? ఎస్. ఇది మేము ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నాము అంటే, ఏప్రిల్లో మనం ఎర్త్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. అది కాకుండా మనం మార్చి ఏప్రిల్లో మనం విత్తనాలు నాటుతాం. అంటే ఇక్కడ విత్తనాలు నాటుతాము చెట్లు అవడానికి. కరెక్ట్. ఎందుకంటే మనకి వింటర్ నుంచి ఎస్, సో అప్పుడే చేంజెస్ వస్తాయి కాబట్టి. కరెక్ట్. అది ఇప్పుడు మీరు ఏమన్నా మొక్కలు పెంచాలన్నా లేకపోతే చాలా డిమాండ్ అండి. మొన్న ఏదో మన ఇండియా బజార్ కానీ పటేల్ బ్రదర్స్ కానీ ఎక్కడైనా మొక్కల సరే కోసం మొక్కల కోసం అందరూ బాగా ఎగబడతారు. ఎగబడతారు. మల్లెపూల మొక్కలు, గులాబీ చెట్ల మొక్కలు కాసుకోగలితే ఇంకా మొత్తం మొక్కల సముదాయం అంతా అక్కడే ఉంటది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ గులాబీలు బాగా వస్తాయి. విపరీతంగా. నేను దానివల్ల ఇంట్లో పాలెన్ కూడా ఉన్నట్టుంది కదా. ఆ, అది ఇంకో లెవెల్. కాదు, ఇదే సీజన్ కూడా ఇదే మనకి. సీజన్ పాలెన్, మార్చ్, ఏప్రిల్ రాగ్వీడ్ అన్ని బాగా. ఇప్పుడే మనకి కూడా. అవును. ప్లస్ బట్ మనం ఏంటంటే నేచర్ని ఆస్వాదించాలి కాబట్టి అది సో అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఆ, పెట్టేద్దాం. కానీ మన అంశం ఏంటో నేను అది బాగా ఆలోచించి మనం ఇద్దరం బాగా రిఫైన్ చేసి అది పెట్టామన్నమాట. మీరు ఎప్పుడైనా మా గానసుధ ఫ్లయర్ చూసుంటే, పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూమికి పచ్చదనం ఎంత అందం ఇస్తుందో, మానవులకి మానవత్వం కూడా అంతే అంతే. అందం ఇస్తుంది. Yes. సో ఆ, మన మహేష్ బాబు సినిమాలోది మీకు ఒక డైలాగ్ గుర్తుంటే, అండ్ మహేష్ బాబు ప్లస్ ఏంటది? శృతి హాసన్ మధ్యలో బ్యూటిఫుల్ అంటది అనమాట. శృతి హాసన్ మహేష్ బాబుని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇన్నర్ ఆర్ అవుట్ సైడ్ అంటాడు. సో అది అదేంటే మనసుకు ఆ, సంబంధించింది కాబట్టి. నేను ఎందుకు అది గుర్తు చేశానంటే, మన భూమి మనం ఎట్లా భూమి భూదేవికి పూజిస్తామో అలాగే గౌరవిస్తామో, అలాగే మన ప్రకృతి కూడా మనకి తిరిగి 100 రెట్లు ఇస్తుంది అన్నమాట. ఇవ్వాలంటుంది అంటే మనం ఏంటంటే ఎంత ప్రేమిస్తే అంత మనకి అంటే గివ్ అండ్ టేక్. యా. సో మనం ప్రతి ఒక్కటి ఏంటంటే గివింగ్కే కాదు, టేకింగ్ కూడా ఉంటుంది. సో కరెక్ట్. మనం ఏంటంటే ఇస్తున్నాం, చెట్లని పెంచుతున్నాం కాబట్టి అది వితౌట్ అంటే చెట్లు లేకుండా మనకి బ్రీతింగ్ ఉండదు. అవును. డైలీ మనకు కావాల్సింది యా, ఏంటి? ఆక్సిజన్ ఆక్సిజన్. లేకపోతే మనం ఎలా అది లేదు గడుస్తాం? అంటే అవును, అంత ఏంటంటే శూన్యం. శూన్యం. ఈ అంతే శూన్యానికి మనకేంటంటే చెట్లు ద్వారా మనం ఎస్ మంచి చేస్తున్నాం. కదా. కానీ చెట్లు కొట్టేయకండి. అంటే ఒక చెట్టు మన అందుకని కదా మనకి ఒక చెట్టుకి ఇంకో చెట్టు అంటే కింద నుంచి మళ్ళీ ఇంకో చెట్టు మొలుస్తుంది. మొలుస్తుంది. ఒక అవును. అంటే సర్టన్ కొన్ని చెట్లకు మాత్రం యా, ఏంటంటే పిలకలుగా కరెక్ట్. వాటిని తీసి మళ్ళీ ఇంకో చోట నాటం అలా అది చేస్తాం. స్ప్రెడ్ అవును. చేస్తాం మనం అట్లా. ఇప్పుడు అదే నేను బాగా అబ్జర్వ్ చేసింది, ఇక్కడికి వచ్చాక తమలపాకు చెట్టు పెంచడం మొదలెట్టాక ఆ తమలపాకు ఒకసారి అలా లీవ్స్ బెండ్ అయిపోయి దానికి అదే ఇంకో చెట్టు మొలుస్తుంది. ఎందుకంటే ఆ వేరు వచ్చేస్తుంది. వేరు వేరు automatic గా వస్తుంది. వచ్చేస్తుంది Yes. ఆకుల్లోంచి. అవును. సో నాకు నేచర్ అవి చూసాక, లేకపోతే మీరు ఏదైనా విత్తనం వేసాక దాని నుంచి చిన్న మొలక వస్తే ఎంత హ్యాపీ. అమ్మాయి మనం పెట్టాము మనం పెట్టాము, మనకు గ్రీన్ తంబు ఉందని ఓ ఫీల్ అయిపోతాం చూసారా. సో అదేంటంటే మనకి పొద్దున్నలాగా ఇంకా రాలేదు ఏంటి అనుకుంటా ఉంటాం కదా మనం. అవును, అయ్యో 1 వీక్ అయిపోయింది మొలక రాలేదు. మనం ఎప్పుడైతే మొలుస్తుందో మనకి కరెక్ట్. దెన్ అప్పుడు అమ్మా. సో ఇదేంటంటే ఇక్కడ విత్తనాలు కూడా మనకి ఏంటంటే డిపెండింగ్ అంటే హైబ్రిడ్ అయిపోతుంటాయి. అవి అవును. వస్తాయో రావో తెలియదు మనకి. కానీ పెడతాము అంటే 10 పెడితే అట్లీస్ట్ 4 అన్న వస్తాను ఆశ. అది ఎందుకంటే మన అన్ని ఇక్కడ కొనుక్కొస్తాం కదా. అవును. ఇండియాలో అనుకో కొనుక్కొచ్చేదానికన్నా కూడా అంటే మనం అందరూ వాళ్ళతో పక్క షేర్ వాళ్ళు ఎవరో చేసుకుంటాం. ఒకళ్ళు ఇస్తానే ఉంటారు. మా ఇంట్లో ఈ విత్తనాలు ఉన్నాయి. సో అది ఏమవుతుందంటే ఆ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ అంత ఎట్లా అంటే పోన్లే అన్నట్టు. కానీ ఇక్కడ మధ్య వాల్యూ తెలిసి వచ్చింది. అవును, అవును. కొనాలి. ఆ 10 విత్తనాల్లో 4 విత్తనాలు గిల్లు కనుక అసలు మొలిస్తే అబ్బా, అనుకుంటాం.
సో ఎంత దాన్ని హ్యాపీ. మనం వీఆర్ సేవింగ్ అండ్ వీఆర్ షేరింగ్ హియర్ ఆల్సో. అవును. ఎస్పెషల్ చిక్కుడు ఇవన్నీ ఉంటాయి యా కదా, యా అవన్నీ గోంగూర కానీ ఇవన్నీ అవును. మనకు బాగా వస్తాయి. ఎందుకంటే వీఆర్ ఇన్ మనుంది హీట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకి అవన్నీ చాలా బాగా వస్తాయి. కరెక్ట్. వెజిటబుల్స్ కూడా కొన్ని వెజిటబుల్స్ మాత్రం ఇంకా అవి కూడా ఏంటంటే పక్కింట్లో, ఇక్కడ కూడా పక్కింట్లోకి వెళ్తూ ఉంటుంది. అది మన కాక గోడ మీద తీగ పాకి ఆ ఫెన్స్ మీద వచ్చిందంటే చాలు, సరే. పక్కన వాళ్ళకి వెళ్తాయో కానీ బయటకు వెళ్తాయో అదే తెలియదు. ఇండియాలో మాత్రము ఆ, ఏదైతే వాళ్ళ గోడ మీద గోడ కూర్చొని వస్తుంది. పక్కకు తోసేస్తారు. అవును. అంటే వాళ్ళ ఇంట్లో ఇటు పక్కకు రాకూడదు అని. అదే. కానీ అదేంటంటే కామన్ గోడ అయినా ఆ, కూడా అవును. ఎందుకంటే కాయలేమో ఇటు వెళ్తాయి, పాపం చెట్టు ఏమో వాళ్ళ అదే. ఇంట్లో ఉంటుంది. ఇలా ఎందుకంటే ఏదైతే ఓనర్ ఉంటాడో వాడే తుంటే చెట్టు కూడా లోపల తోసేస్తాం. ఐ అవును. రిమెంబర్ దట్ అదే చైల్డ్హుడ్ లో. అసలు అందులో ఇక్కడ మాత్రం వదిలేస్తాం మనం. వదిలేస్తాం అనే కాదు, ప్లస్ ఎస్పెషల్లీ ఎక్కువ వస్తే Greenery మనం బాగుంది కదా. గ్రీనరీ, ఆ షేరింగ్ మనం అందమే అందరం చేస్తాం. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంట్లో పెరిగిన సొరకాయ గాని, లేకపోతే మనకి ఫ్రెష్ బీరకాయ గా కానీ, వచ్చిన చిక్కుడు బీరకాయ గాని, చిక్కుడుకాయలు ఎస్పెషల్లీ అవి పిచ్చ కాపు. ఆ టేస్టే డిఫరెంట్. Yes. మనం గ్రాసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నా సరే, అంటే వాళ్ళు ఫ్రెష్ గా కాదు కదా, వాళ్ళు అంటే ఫ్రిడ్జ్ లో వాళ్ళు పెట్టి ఫ్రెష్ గా ఉన్న కాయలు కానీ కానీ ఇలా మనం పండించుకున్నవి మన అంటే చేతి మనది ద్వారా ఆర్గానిక్, ఆ, అంటే కుక్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది అసలు ఎంత ఫ్లేవర్. కరేపాకు కరివేపాకు కూడా వాసన వస్తుంది. ఒక అట్లా 4 రెబ్బలు ఆ, పెట్టి, మంచి అదే బయట నుంచి తెచ్చిన మాత్రం మొత్తం మొత్తం వేసినా రాదు, ఫ్లేవర్ అని ఉండదు. ప్లస్ అందులో కానీ 2 ఇది డబ్బలే వేస్తారు. ఒక డాలర్. అదే కదా అయినా కూడా, కానీ ఇప్పుడు మనకి తక్కువగానే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కరేపాకు అందరూ పెంచుకుంటున్నారు Yeah. ఇళ్లలో. సో అందరు కొంచెం అమ్ముతున్నారు కూడా. యా, ప్లస్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమన్నా మీరు గార్డెనింగ్ చేయాలనుకున్నా మన This is the right పర్యావరణ time. రైట్ టైం. ఎందుకు Yes. ఈ మనం అంశం కూడా ఎంచుకున్నది కారణం, మాకేమి బాగా గార్డెనింగ్ టిప్స్ వచ్చేసి మీతో షేర్ చేసుకుంటామని అంత కాదు, తెలియదు. మీరేమైనా Just- శ్రోతలు మాకు చెప్తే మేము కూడా పాటించుకుంటాం. షేర్ అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ షేర్ అండ్ కేర్. షేరింగ్ ఈజ్ కేరింగ్. మనం So, పిల్లలకి చెప్తా ఉంటాం కదండి, షేర్ చేయండి బొమ్మలు అంటాం. మనమేమో ఇక్కడ చెట్లు. టిప్స్ గాని, చెట్లు గాని, అలా విత్తనాలు గాని, అలా ఒకరితో ఒకళ్ళు పంచుకుంటా ఉంటే, ఒక్కొక్క మొక్క ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి చాలు, ఒకళ్ళ ఇంట్లో పోయినా కూడా ఇంకోళ్ళ ఇంట్లో ఇంట్లో ఉంటాయని ఉంటాయని నమ్మకం నమ్మకం వాళ్ళకి. ఉంటుంది. కరెక్ట్. సో సాయి, ఇంకొక పాట వేద్దాము. మంచి పాట వేస్తే ఎలా ఉంటుందంటే ఈ అదే టైంలో అనుకుంటున్నాను, ఈ పాట వేద్దాం మీ అందరి కోసం అండి. నేనేమి అంటే మేము ఎంచుకున్న పాటలు అంశానికి తగ్గట్టుగా తగ్గట్టు లేదు, కాకపోతే okay. మధ్యలో పాటలు వింటూ కాసేపు మన ఆనందించాలి. కాలక్షేపం Yeah. అంతే. నువ్వే లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా.
లోకం వెళితే ఊపిరాడదే, ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే, దేహం నీది నీ ప్రాణమే నేనులే, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతూ నువ్వే, ప్రాణానిలా వెలిగించావే, నిన్ను నిన్నుగా ప్రేమించనా, నిన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోందనా, జన్మ జన్మల జంటవనా. విన్నారు కదండి ఆ పాట. అది అవన్నీ ట్రెండింగ్ సాంగ్స్ అని మీకోసం వేస్తున్నామండి. Yes. అయినో అదేమి టాప్ ట్రెండింగ్ లో లేదు, బట్ అట్లీస్ట్ మంచి కొంచెం మీనింగ్, మ్యూజిక్ ఎస్ ఇట్స్ మీనింగ్ కూడా ఉంది దానికి. సో మనం ఏంటంటే అందులో కూడా ఇప్పుడు ఈ సాంగ్ లో కూడా ఆలోచిస్తే ఒక అందం గురించి, అదే అందం మనం ఎలా ఇందాకే అన్నాం కదా, ప్రకృతి ఎంత అందం ఇస్తుందో అందంగా ఉంటుందో, మానవుల మనసు కూడా అంతే సో మన అందంగా మనస్సు అలా అందంగా ఉండాలి, ఉంటుంది అని ఉద్దేశంతో ఈ సాంగ్ అండి. ఓకే. సో సాయి, ఇప్పుడు చెట్ల గురించి మాట్లాడుతున్నాం కదా మనము. కరెక్ట్. సో ధర్మో రక్షిత రక్షిత, వృక్షో Yes. రక్షిత రక్షిత. సో మీకు ఏమన్నా కథ తెలుసా? ఏదో ఎక్కడో చూసినట్టుంది. అవునా? సో అదేంటంటే, అంటే మనకు తెలిసింది చిన్నప్పటి నుంచి కూడా, గుర్తుందో లేదో, టెంపుల్స్ చుట్టూగా కొన్ని చెట్లు ఉంటాయి. కరెక్ట్. ఎందుకుంటాయి ఆ చెట్లు అనే దానికి ఒక రీజన్ ఉంటుంది ఆ చెట్లకి. అవును. ఈ చెట్టు పూజ చేస్తే ఇట్లా అని. అంతే. ఏంటంటే వేప చెట్టు అనేది వేప మనకి, చెట్టు, yes, రావి చెట్టు, అవన్నీ రావి బాగా చెట్టు. సో ఈ రెండు చెట్లు కంపల్సరీగా పక్క పక్కనే ఉంటాయి, పూజలు చేస్తారు విపరీతంగా. రావి చెట్టు కింద కూడా. సో మా అత్తగారు వాళ్ళ ఇంటికి ఎదురుగుండానే రావి చెట్టు ఉంటది. మా బజార్నే రావి చెట్టు బజార్ అంటారు. ఓ సో వీధికి కూడా ఆ రావి చెట్టు ఎంత అంటే అక్కడ మొత్తం పల్లెటూరులో వాళ్ళందరూ వచ్చి పూజ చేస్తూ ఉంటారు. అందులో తిరణాలు జరిగేటప్పుడు ఇంకా అసలు దీపాలు పెట్టడం కానీ, అంటే చెట్టుకి ఎంత గౌరవం ఇస్తారు. ఎందుకంటే అది ఎన్ని ఏళ్ల నుంచో, అంటే మా రావి చెట్టు అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి నుంచి, అంటే జనరేషన్స్ నుంచి. కానీ ఇప్పుడు రావి చెట్టుది మనం ఏంటంటే ఆకులు కనుక కింద కొయ్యొద్దు అనేవాళ్ళు ఫస్ట్. కింద పడిన ఆకులు, నాకంటే నా మెమరీస్ గురించి షేర్ చేస్తున్నాను. కింద పడితే ఆకుని తెచ్చి బుక్ లో పెట్టడం. కరెక్ట్. నెమలిక కూడా ప్లస్ ఇంకా నాకు బాగా గుర్తు, పక్షులు ఏకలన్నీ పడతా ఉంటాయి కదా, కాకి తప్ప అన్ని కలర్ఫుల్ గా ఉంటే ఎంత హ్యాపీ. బుక్ లో పెట్టడం, తర్వాత తిట్లు పట్టడం. రావి ఆకు అది మనం పెట్టినప్పుడు ఏంటంటే డ్రై అయినప్పుడు దానికి వెయిన్స్ ఉంటాయి. అవును, వి యూస్ టు డ్రా విత్ దట్. ఎందుకంటే పేపర్ మీద ఒక పేపర్ పెట్టి, అంటే కార్బన్ ఇదనుకో, కరెక్ట్, క్రయాన్ అలాంటిది ఏదన్నా, అంటే డిజైన్ లైక్ ఎలా అంటే మనకి మైనం, నువ్వు మైనంతో కనుక దాని మీద ఇట్లా రాస్తే తర్వాత తీసి కట్ చేస్తే ఎంత క్యూట్ గా ఉంటుందంటే దానికి కలర్స్ వేసేవాళ్ళం అనమాట. సో దాని గురించి ఏంటంటే మనము ఒక చిన్న కథ అండి మీతో పంచుకోవాలి. సాయి, చిన్న కథ అంటే నాకు సినిమా టైటిల్ చిన్న కథ కాదు అనుకుంటా. ఒకానొక గ్రామంలో ప్రజలు అంటే చెట్లని దైవంగా భావించారు. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం పూజించేవారు కదా. సో వృక్షో రక్షతి రక్షిత అంటే ఆ చెట్టుని ఎందుకు అంటే చెట్టును కొట్టేయద్దు అంటే మనకేంటంటే వాళ్ళు ఆ చెట్టు పేరు పెట్టడం, ఎందుకంటే నరుక్కుంటా రాకుండా ఆ పూజలు చేసేవారు కదా. సో అలాని ఇదనమాట. సో నమ్మకం అనేది మనం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ కథలో ప్రతి ఒక్కరంటే సారాంశం ఏం లేదు, అంటే మెయిన్ థింగ్ చెప్పిన వాళ్ళు కూడా మనకి ఎట్లా అంటే, మనకి పసిపిల్లని ఎలా పెంచుతామో, అది ఇందాక అన్నా చూడు, విత్తనం పడిందంటే దాని మొలకొస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు పసిపిల్లల గురించి కంపేర్ చేయాలి అంటే, వాళ్ళు ఏడుస్తున్నా, వాళ్ళు నవ్వుతున్నా, లేకపోతే వాళ్ళు కూడా గాలి వస్తే ఊగితే ఎంత హ్యాపీగా ఉంది అనుకుంటాం. మనం కూడా సేమ్ మన పిల్లలు నవ్వుతుంటే ముత్యాల్లాగా నవ్వుతుంది అట్లా. అదే అందుకని చెట్టుని ఆ కథలో కూడా మనకి ప్రతి ఇంటి ముందులో ఒక చెట్టు ఉండాలి, మొక్కను నాటండి.
సో వాటిని ఎవరితో పెట్టించాలి? పిల్లలతో పెట్టిస్తే వాళ్ళకి ఇప్పటికి తెలుసు. లైఫ్ లాంగ్ అంటే మనం ఏంటి మా కొట్టుకునేవాళ్ళు చిన్నప్పుడు పెట్టారు, ఈ ఏంటంటే మొక్క నాతో ఈ పాటు మొక్క నాది, పెరిగింది. ఈ కొబ్బరి చెట్టు నాది, నేను పెట్టాను, నా చెట్టుకి కాయలు ఎక్కువ వచ్చినాయి, నీ చెట్టుకు రాలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని పిల్లలతో పెద్దవాళ్ళు ఎందుకు ఒక నాటిచ్చేవాళ్ళు. రీజన్ బిహైండ్ ఏంటంటే మీరు నాటి మీ పిల్లలతో కూడా నాటించండి, జనరేషన్ టు జనరేషన్. మాతో మా పిల్లలు అంటే సమానంగా మీరు కూడా నాటించండి అని. సో ఒక్కొక్క ఊరికి కూడా ఆ చెట్టు నీడ అంటే ఇప్పుడు మనకు కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయనుకో, ఫ్రూట్స్ తో బతకచ్చు. నీరు లేకపోయినా కూడా కొన్ని ఏం చేసాడు, తవ్వుతే కొన్ని చెట్లకి కింద ఉంటాయంట, కింద నీళ్లు ఉండేవంట, స్టోరేజ్. సో వాటితో కూడా చిన్నగా తవ్వితే నీళ్ళు. సో కొన్ని చెట్లకి మనకి ఎస్పెషల్లీ అంటే ప్రకృతి మనకి ఇచ్చింది ఏంటి? నీరుని భూమి కరెక్ట్ అంటే ఎట్లా అంటే తీసేసుకుంటుంది. మనం ఎంత నీరు పోసినా కూడా ఏది పీల్చుకుంటది, ఏదైనా పీల్చేసుకుంటుంది. కానీ అదే లేయర్స్ లో ఉంటుంది, తవ్వితే అదే భూగర్భ జలాలు అంటారు చూసారా. సో అలా బతికిన కొన్ని ఊర్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎండుకుపోయినా కూడా విలేజెస్ పోయినాయి, చెట్ల కింద ఉండేవాళ్ళు. అంటే అంటే ఎనీ సీజన్ వైజ్ గా మనకి ఆకులు బట్టి, పూలు బట్టి, ఫ్రూట్స్ తో అంటే ఇప్పుడు కూడా చూడు, మనము ఫ్రూట్స్ తో మనం ఏం చేస్తాం, రైస్ వద్దులే గడిపేద్దాం. సో అది కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఫ్రూట్స్? అంతే, చెట్ల నుంచి వచ్చినాయి. సో మనం ఏది చేయాలనుకున్నా కూడా ఒక మంచి ఇదిగా ఆ చిన్న స్టోరీ అనిపిస్తుంది, కానీ మనకి నేర్పింది ఏంటంటే ఆ స్టోరీ నుంచి నేర్చుకుంది చెట్లని ప్రేమించండి, నరికేయద్దు. కానీ ఆ చెట్ల మూలంగా ఇల్లు పడిపోయిన కొన్ని పెద్ద చెట్లు అంతే. అంటే రావి చెట్టు కూడా వేర్లు కిందకి వెళ్ళిపోతాయి. అవును, ఇల్లు కూడా ఉండవు. ఎందుకంటే వేర్లు బయటకు వచ్చేస్తాయి, వాళ్ళు ఎంత తవ్వినా సరే వేర్లు ఉంటాయి. అది ఎక్కడున్నా ఉంటుంది, అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదన్నా చెట్టు వేర్లు వెళ్ళిపోతుంది. అంటే అది అందుకని ఊరు అవతల అంటే ఇంటి మధ్యలో పెట్టేవాళ్ళు కదా పెద్ద చెట్టు. ఇప్పుడు ఇల్లు కూడా వాటికి చుట్టూతో వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయలేము. అంటే చెట్లని కొందరు ఏం చేస్తారు, పర్యావరణ వాళ్ళు ఏం చేస్తారు, ఎన్వైరన్మెంటల్, సో మీరు చెట్లు నరకద్దు, మీరు కట్టుకోండి అంటున్నారు. సో నేను మొన్న చిన్న ఇది నెక్స్ట్ చెప్తాను ఏంటి అది ఎందుకు అనేది. అంటే నేను కళ్ళతో చూసినవి కొన్ని ప్లేస్లో, అది నెక్స్ట్ అది చెప్తాను అనమాట. సో ఒక పాటని మనము వేసే ముందల ఇంకేమనిపిస్తుంది చెప్పు సాయి నీకు? నాకు ఒకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, మనకి హెచ్ఓవే వాళ్ళందరూ కూడా ప్రతి హౌస్ ముందు అట్లీస్ట్ 1 or 2 ట్రీస్ ఉండాలి కంపల్సరీగా, తీయకూడదు. సో అది నాకు బాగా నచ్చింది. మీరు ఇప్పుడు చెట్లు నాటించండి, అది పిల్లలతో పెట్టిస్తే ఇంకా వాళ్ళు దాంతో పాటు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా అదే దృష్టిలో ఆలోచిస్తారు. అబ్బా, నేను చిన్నప్పుడు నాటిన మొక్క నాతో పెరిగింది అనేది ఫీలింగ్. ఇండియా వెళ్తే అది మొక్క నాది పేరు ఉంటుంది, పేరు రాలేదు కానీ ఈ మొక్క నాది అంటే ప్లేస్ ఎక్కడ నాటామో, రైట్ సైడ్ నీది, లెఫ్ట్ సైడ్ అదే, బ్యాక్ అంటే చూడు, ఆ కాయలు ఉన్నా కూడా అవి ఫస్ట్ నావే. అట్లాగా మనకి ఇది ఇక్కడ కూడా ఏంటంటే, సో వాటర్ అంటే వాటర్ సిస్టమ్ మనకి ఏంటంటే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్. యాక్చువల్ కొన్ని ఏరియాస్ లో లేవులే, కానీ మన అట్లీస్ట్ వాటర్ ఉంది. దేవుడి దయ వల్ల ఇక్కడ రెయిన్స్ పడినప్పుడల్లా వాటర్ కన్సంప్షన్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్ ఉంటాయి. ప్లస్ అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అందులో స్కూల్లో కూడా ఎంకరేజ్ చేస్తారు. సో మీరు ఒక పాట్ తీసుకెళ్ళి ఏదో ఒక విత్తనం నాటి దాని గ్రోత్ ని సైన్స్ ప్రాజెక్ట్స్ కింద వాడుకోమంటారు. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. పిల్లలకి తెలుస్తాయి, చిన్నప్పటి పాట్ ఇచ్చి చెట్టు నాటితే మనకి కూడా. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి చెప్తారు డైలీ పుట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, డ్రాప్స్ ఆఫ్ వాటర్ అని చెప్పి. అది కూడా వాళ్ళు చెయ్యకపోయినా మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారనుకోండి, అది అలా గుర్తుండిపోద్ది నెక్స్ట్ జనరేషన్స్. బికాస్ ఐ నో వరుణ్ కి లాస్ట్ ఇయర్ వెన్ హీస్ ఇన్ కిండ్ అంటే ప్రీకేలో ఉంటే దగ్గర ప్లాంట్ ఇచ్చారనమాట. ఆ ప్లాంట్ అది ఒరిగిపోతుందని వాడి ఏడ్చాడు అనమాట. ఎందుకు ఏడ్చాడు అంటే ఇస్ డైయింగ్ అన్నాడు. ఎందుకు డైయింగ్ నాకు అర్థం కాదు. అంటే చిన్న మొక్క, చిన్న పాట్ పాట్ అనమాట. అది సరే పెద్ద దాంట్లో పెట్టారనమాట. పెట్టినప్పటి నుంచి అది హీ వాస్ సో హ్యాపీ. అండ్
వాడు విహాక్ చెప్తాడు, ఎందుకంటే వాటర్ పుట్ లిటిల్ బిట్ వాటర్ అంటే వారు వాటర్ బాటిల్ తీసుకొచ్చి కొంచెం కొంచెం పోస్తారు. ఇప్పుడు మా Caring తెలుస్తుంది. Yeah. విహాక్ కూడా ఏంటి, షీ జస్ట్ 2.5 years కదా, అది కూడా షీ ఆల్సో పుట్ 1 drop అండ్ మళ్ళీ చూసుకుంటుంది. ఒకరోజు పాలు కూడా పోస్తుంది, అబ్బో అంటే బాటిల్ మిల్క్ అదే. బాటిల్ నో మిల్క్ అంటాం. అయినా ఈవెన్ దో ఇట్స్ లైక్ మనం చిన్నప్పటి నుంచి నువ్వు అన్నట్టు అదే. చిన్నప్పటి నుంచి ఇక్కడ అంటే వాళ్ళకి ఓకే దిస్ ఇస్ వాట్ ప్లాంట్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది Correct. వాళ్ళకి నేర్పుతున్నారు. నేర్పుతున్నారు. అది ఎక్కడున్నా మనం కూడా అలానే వాళ్ళతో నాటిచ్చామనుకో, అది ఆ మడ్లో ఆడినా వెరీ హ్యాపీ. అవును. అందులో ఇప్పుడు మనం అనుకుంటాం గానీ మనం మట్టి తవ్వుతా ఉంటే ఒక ఎర్త్వామ్ కనిపిస్తే అది టిట్టి తిరుగుతా ఉంటది. దాంతో ఆడేవాళ్ళం. ఎర్త్వామ్స్ వదిలే డిసెక్షన్ కూడా చేసేదాన్ని కదా, వద్దులేండి. సైన్స్ కదా, Science. బయోఫిజిక్స్ కంపేర్ డిసెషన్స్. ఓకే, సో ఈ పాట కానీ అది లేకపోతే ఎర్త్వామ్స్ లేకపోతే ఆ గ్రోత్ ఉండదంట. అదే ఫుడ్ వాటికి. ఓకే అండి, ఇది కూడా మంచి బీట్, అప్ బీట్ కాదు బట్ మెలోడీ సాంగ్. ఓకే, విని ఆనందిస్తారని కోరుకుంటున్నాం అండి. ప్లే. With the rhythm in your feet and the music in your soul, lift your hands to the skies and say Ganesha. He's your friend when you need, he's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha. నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే, ఆ నిన్నెల్లో మున్నెల్లో కలలన్నీ సడి చేసే. చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. ఇంత గొప్పగుంటుందా జీవితం, ఇంద్రధనుసు మెరిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం. తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా. ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా. గుండె పాట గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. ఇక్కడ పెళ్లి చూపులేంటమ్మా? అమ్మాయి బాగుండాలి కానీ ఎక్కడ కలిస్తే ఏంట్రా, అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారు కాలనీ. ఓ అదా మ్యాటర్, ఇల్లు చూసి ఫిక్స్ అయ్యామన్నమాట. నోరు ముయ్, నువ్వు ఆల్వేస్ గుడ్ ఎట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్. ఎక్స్ట్రాలు మాట్లాడుకు. గారు హాయ్, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నావు బాబు? ఎప్పుడో వచ్చినప్పుడు చూశాను. లోకమంత కొత్త గుందిగా, పూల చెట్టు దులిపినట్టుగా. ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా, తల్లి వెడుతుంటే ఆపేసే పసిపాపలా. తీరిపోని సరదాలన్నీ తనివి తీరేలా తీర్చేసుకోవాలిక. ఆశలన్నీ దోసిట నింపి సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరు కదా. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. అమ్మ కూర్చో. Rhythm in your feet and the music in your soul, lift your hands to the skies and say Ganesha. He's your friend when you need, he's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha.
విన్నారు కదండి పాట, ఓ బేబీ సినిమాలోంచి ఆ పాట నాకు పాడిన ఇష్టమైన మూవీ సాయి ఇది. అవునా? చక్కగా ఇస్తావు నాకు నాకు. చాలా చాలా ఇష్టం. అంటే అది ఎంత న్యాచురల్ గా ఉంటదంటే ఆ ఫ్లో గాని, ఆ సినిమా గాని, ఇప్పుడు వచ్చిన సినిమాలన్నిట్లోకి దిట్ హ్యాస్ దట్ మీనింగ్ అనిపిస్తుంది. ఎస్. మనం ఎంత పెరిగినా సరే, అంటే ఆహా కోరికలని కోరికలు ఎన్నో ఉండుంటాయి, ఆ టైంలో తీర్చుకోలేదు, అవకాశం వస్తే ఎంత బాగుంటది లక్ష్మి గారు. మళ్ళీ వెనక్కి వెళ్దామా? టైం వెనకెళ్ళదు. ముందరికి వెళ్ళాలంటే మళ్ళీ మన ఏజ్ అయిపోతుందిగా. ఆహా ఈ ఉమ్, ఈ సినిమాలో చూపించినట్టు ఉమ్. అదే టైంలో ఆవిడ ఏజ్ మారింది. అదే అదే వెనక్కంటే అంతే మన ఏజ్ ఎంగేజ్. అంటే ఇప్పుడు ఏం కాదండి, ఇప్పుడేం తక్కువ కాదులే కానీ ఇప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ యంగ్, ఎస్ విఆర్ యంగ్ ఫర్ ఎవర్. ఓకే, పాడిన వారు ఆ, నూతన మోహన్. చాలా బాగుంటది ఆ సినిమా. సాంగ్ ఎస్పెషల్లీ నాకు అంటే లైఫ్ గురించి ఎంత మెలోడియస్ గా మీనింగ్ఫుల్ గా ఉంటది, అంటే లిరిక్స్ కూడా బాగుంటది. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. సో సో ఇందాక అన్నాను కదా సాయి, నీకు చెప్పండి. నేచర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, సో నేచర్ లాస్ట్ వీక్ నేను నేచర్ని బాగా ఎంజాయ్ చేశాను. ఏం చేశారు ఏం చేశాను, నేచర్? అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాను. అది అవుట్ ఆఫ్ కంట్రీనే వెళ్ళిపోవాలంటారా నేచర్ ని ఎంజాయ్ అంటే చేయాలంటే? ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ అక్కడ నేను చూసింది ఎస్పెషల్లీ క్యాంకూన్ వెళ్ళాను అనమాట. వావ్. తులుము ఆ ఏరియాస్ అని ఏంటంటే, అంటే కోస్ట్ ఓషన్ కోస్టల్ ఏరియా అవన్నీ అయిండొచ్చు. అవును. అంటే Hmm. ఏదో జస్ట్ ఒక 4 days, అబ్బా ఇంకొక 4 రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది. బాగుంటది కానీ ఎందుకంటే ఆ నేచర్ ప్రతి ఒక్క దానికి, ఎందుకంటే మేమున్న రిసార్ట్ లో సో నడిచిన కుందికి అనమాట ఫుల్ చెట్లు. ఆ, ఎన్- ఇక్కడ నువ్వు వాక్ చేస్తుంటే చెట్ల చుట్టూ వాక్ చేస్తుంటే అలర్జీస్. అవును. సో నేను ఉన్న 4 days లో ఎలర్జీ అనేది నేను చూడలేదు, ఎందుకంటే నో స్నీజింగ్, నో కాఫింగ్, ఆ, అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఉమ్. ఆ స్మెల్ కూడా తెలుసా మనకి విలేజ్ అట్మాస్ఫియర్ గుర్తొచ్చింది సాయి. అబ్బా. ఎందుకంటే ఒక్కొక్క అంటే చెట్లు స్మెల్ ఉంటుంది చూడు, ఆ, అది గనక మనం ఇక్కడ పీల్స్తేమో కొంచెం అనీజీగా అవుతాం కదా, ఓక్ ట్రీ లాంటివి ఇక్కడైతే. అవును. సో అక్కడ మాత్రం ఎంజాయ్ చేశాను. ఉమ్. కొన్ని రెస్టారెంట్స్, ఆ, ఆ, ఆ పేర్లు వద్దులే కానీ, అదే మీరు వెళ్ళిన రెస్టారెంట్. ఎస్ మేము వెళ్ళిన కొన్ని ఏరియాస్, ఆ ఏరియా అంతా వాక్ చేయటం అంత అనమాట. సో ఆ చెట్లు కూడా చెట్ల చుట్టూ అందుకే చెట్టు ఉంది, ప్లాంట్ ఉంది, అంటే పెద్ద ట్రీస్ ఉన్నాయి చుట్టూ దానికి దాని చుట్టూతా రెస్టారెంట్. వావ్. అది టూ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ అన్నమాట, ఎందుకంటే లేయర్ గా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు అలా చెట్టుని ఏమి చేయకుండా చెట్టుని కలిగించిన సాయి. ఆ, ఎంజాయ్మెంట్ అంటే ఆ లైటింగ్, దానికి లైట్స్ పెట్టారు, ఆ, కొన్ని డార్క్ గా ఉన్నాయి రెస్టారెంట్స్, బా. డిమ్ లైట్ లో ఆ, ఒక చిన్న చిన్న బల్బులు మనం తినాలంటే ఏం తిన్నామన్నా అని కొంచెం, ఎత్తుకోవాలి. ఎందుకంటే నేచర్ చుట్టూతా బర్డ్స్ అవన్నీ కట్టారన్నమాట. ఉంటాయి కదా, అవును. స్టిల్ దే హ్యావ్ బర్డ్స్ అవన్నీ నెస్ట్లు అన్నీ ఉన్నాయన్నమాట. బా. సో వాళ్ళు అట్లా కట్టారు, నడుస్తూ ఉంటే ఓకే దీనికి వెళ్దామా, ఓ ఇది వద్దు ఇంకో దానికి, ఆ, అలా అలా అని ప్రతి ఒక్కటి. ఉమ్. సో బయట నుంచి చూసినా సరే లోపల నుంచి చూసినా నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు చెట్టును కూడా నరక్కుండా దాని చిన్న రోడ్స్ ఉన్నా కూడా, ఆ, ఎందుకంటే 2 cars కన్నా ఎక్కువ వెళ్ళదు అనమాట, ఉమ్. మనం పేమెంట్ నడవటానికి ఉంటుంది. ఆ, ఆ రెస్టారెంట్ లో కూడా ఉమ్. ఎంత క్యూట్ కదా, ఫుడ్, ద సర్వింగ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ చాలా బాగుంది. ఆ. అంటే నేచర్ మన చెట్టు కిందే మనం ఉండి, అంతే నేచర్ చుట్టూ నాకు అది మీరు అంటా ఉంటే సో అది పల్లెటూరు మాత్రం ఎంజాయ్ గుర్తొస్తుంది చేశాను, అనమాట. అది మాటకి ఎంజాయ్ చేసాము. పల్లెటూరులో మా అమ్మమ్మ ఆ వరండాలో బయట మొక్కల మధ్యలో ఉమ్. పెడతారు కదా. సో వాళ్ళు ఆ టైంలో రాత్రిపూట ఆవకాయ అన్నం కలిపి, అసలు ఫ్రెష్ ఆవకాయ సమ్మర్లో ఆ టైంలో మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి, ఆవకాయ ముద్ద పెట్టుకొని మామిడికాయ ముక్క, పండిపోయిన మామిడికాయ ముక్క తింటా ఉంటే అసలు ఎంత బాగుంటుందండి. బా, ఆ రోజులే వేరు అనిపిస్తుంది కదా. సో మనము ఇందాక నుంచి మనం వృక్షో రక్షిత రక్షిత అని చెప్పుకుంటున్నాం కదా. ఇందాక లక్ష్మి గారు అన్నట్టు ఒక మంచి కథ కూడా చెప్పారు దాని గురించి. ఏంటంటే మనం వృక్షాలని కాపాడుతూ ఉంటే మనల్ని ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా సరే అది అవి అంటే కాపాడతాయి అవి మనల్ని. కాపాడతాయి. అదొక షెల్టర్ కింద మనం ఉండొచ్చు. పెద్ద ఇప్పుడు పెద్ద చెట్లు. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు ఒక రెస్టారెంటే ఫామ్ అయింది ఒక చెట్టు చుట్టూతా. Yes. అలాగే ఇప్పుడు ఏదైనా మనకి చాలా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ చెట్లు నిలుస్తాయండి. చాలా అంటే డీప్ రూట్స్ ఉన్న చెట్లు మాత్రం నిలుస్తాయి. అంటే ట్రంక్ అనేది
అంటే ఏజ్ అంటారు. అవును. ఒక్కొక్క చెట్టుకి ఉమ్, ఒక్కొక్క లైన్ ఫామ్ అవుతుంది. Correct. కట్ చేసినప్పుడు ఒక లేయర్ ఫామ్ అవుతుంది చూడు. ఆ, అంటే ఒక ఇయర్ అన్నట్టు అంటది. Yeah. అంటే ట్రంక్ లో ఆ, కట్ చేసిన లేయర్ లేయర్ అవును ఉంటాయి. అవును అంటే ఆ, అది పెద్దదైన కూడా ఓహో ఇన్ని సంవత్సరాల అని చెప్తారంట. చెట్టుని అవును. బట్టి సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు ఆ లైన్ గడిచింది అది తెలుస్తాయి అది. అలాంటి పెద్ద పెద్ద చెట్లు పడిపోయిన అంటే సైడ్ అన్ని పడితే కానీ ఆ పెద్దది అట్లా ఉండిపోతుంది కదా. అవును. ఆ ట్రంక్ని చూడు నిజంగా అనకూడదు కానీ మన నేచర్ అంటున్నాం కదా, ఆ చెట్ల నుంచే మనం ఇల్లు కడుతున్నాం. కరెక్ట్. అవును. అంటే టెంకర్ వుడ్ అదే ఏమంటారు, టింబర్. టెంబర్ వుడ్. సో అట్లా చెట్లని అంటే అవి మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాయి చూడు. ఒక్క మొక్కను పెడితే లైఫ్లో మనకి ఇల్లునిస్తుంది, నీడనిస్తుంది చెట్టు. అవును. నీడే కాదు, ఇప్పుడు మనకి ఏదన్నా ఆక్సిజన్ పేపర్ మనం రాస్తున్న పేపర్ కూడా చెట్ల చెట్టు నుంచి నుంచే వచ్చింది, ఆ లిక్విడ్ తీసి లిక్విడ్ నుంచి. అంటే ఇప్పుడు మీరు రీసెంట్ గా ఆ ఏమంటారు, గోంద్ కటీరా ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ తో వస్తున్నాయి అవి. గోంద్ కటీరా అనేది మన బాడీని కూడా చాలా కూలింగ్. అది ఇది కదా, గమ్ కదా. గమ్ ఎక్కడి నుంచి వచ్చింది అది? చెట్టు ఇదే కదా. అది అంటే సాప్ ఫ్రమ్ ద ట్రీ అన్నమాట అది. క్యాన్కూన్ లో అదే వెళ్ళినప్పుడు ఆ, అయితే మన సపోటాలు ఉంటాయి కదా. అవును. అయితే ఇంత పెద్ద పెద్ద సపోటాలు అనమాట. ఆ. ఇట్స్ లైక్ అంటే ఆ సపోటా Hybrid. తిన్నప్పుడు హైబ్రిడ్ కాదు, అది న్యాచురల్ ఆ వెరైటీ వేరే. అక్కడ ఆ, సపోటాలు. ఉమ్, సో వాళ్ళు మన చిన్న సపోటాలు ఉంటాయి కదా, అవును. ఆ చెట్ల నుంచి. ఉమ్, అయితే అవి తినరా అని ఆయన ఉంటారు, మాకు గైడ్ ఉన్నాయి, ఆయన చెప్పారు. ఆ చెట్టు చూపించి చాలా పెద్ద వృక్షం తెలుసా సపోటా. నేను నా జీవితంలో అంత పెద్ద నేను చెట్టు ఎప్పుడు అంత వృక్షమే వృక్షం. చెట్టు కాదు, ఆ, వృక్షమే. ఆ, సో దాని నుంచి ఆ ఫ్రూట్ అయితే ఏదవుతుందో దాని నుంచి ఒక టైప్ ఆఫ్ అంటే పగిలిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటాయి. సీడ్ కూడా శివలింగం అన్న వా. నిజంగా అనకూడదు కానీ ఆ, అంత పెద్ద ఉందండి సీడ్ కూడా. వావ్. ఆ, సో దాని నుంచి దే విల్ మేక్ లైక్ అ గమ్. ఆహా. సో ఒక టైప్ ఆఫ్ మనం తిన్న బబుల్ గమ్ తింటాం చూడు, అవును అవును. బబుల్ గమ్స్ చేస్తారంట. బా. ఎస్, వావ్. అతను చెప్పాడు. మేమేమన్నామంటే సపోటా అన్నాం. ఆ, అయితే అతను అన్నాడు ఏదైతే చూపించి ఈ ప్లాంట్ ఏదో ఈ ట్రీ ఉందో దానికి ఎన్నో ఏళ్ళు చెప్పాడు ఆ ట్రీకి. ఆ. చెప్పి చూయింగ్ గమ్స్ ఓ, చూయింగ్ గమ్స్ మేక్ చూయింగ్ గమ్స్ అంటే సపోటా నుంచి కూడా చేస్తారని నాకు clear గా ఇప్పటికీ తెలియదు. తెలియదు, ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు Yeah, తెలియదు. నేను అక్కడ అంటే తెలుసుకుందా వాళ్ళు అదే. ఏది కూడా. ఆ, సో మనం ఏంటంటే సపోటాని ఒక హైట్ వరకే చూస్తాం కానీ వృక్షాలుగా చూడలేదు. అదే. ఐ సా లాట్ ఆఫ్ అక్కడ అన్నమాట. అందుకని మనకి నేచర్ కి దగ్గరగా ఉండండి. ఉమ్, ఆ? అదే. మీ హెల్త్ కానీ Yes. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు వచ్చేస్తున్నాయి కదా, అవును, చెట్లు నరికేస్తున్నారు. నరికేస్తున్నాం. సో నేచర్ కి దూరం అయిపోతున్నాం మనం చాలా వరకు. ఉమ్, వీఆర్ మిస్సింగ్ అవర్ నేచర్. బా. విలేజెస్ కి వెళ్ళినా కూడా ఉండట్లేదు కదా ఇప్పుడు. అవును, అక్కడ విలేజెస్ కూడా buildings హైవేలు. అయిపోతుంది. కాదు, అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్, పొలాలు లేవు. పొలాలు ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ ల్యాండ్ అంటున్నారు. ఏదో కొంచెం ఎకరాలు ఉండేవి నిజంగా. అవును. అలాంటిది కూడా మనం పోగొట్టుకున్నాం. కానీ అంటే చుట్టూ కూడా చూడు, మన పొలాల చుట్టూ కూడా ఎందుకు చెట్లు వేసేవారు? ఎందుకంటే బౌండరీ ప్లస్ దేనికోసము? ఇదివరకు ఫెన్స్ అవన్నీ కాకుండా చెట్లు వేసేవాళ్ళు. సో ఎందుకు అంటే వేరే వాళ్ళు గాలి. అంటే ఆ, చెట్టుకు గాలి, నీడ చెట్టు- వస్తుంది, అన్ని Yes. వస్తాయి అక్కడ వీళ్ళు రైతులకి పొలాల్లో చెట్ల చేస్- కూర్చుని భోంచేసేవారు కదా. Correct. అందుకని చెట్లు ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఆ, పురిపాకేయటము ఆడ అంతే. కూర్చుని తింటున్నారు కానీ అది. చెట్లు అనేది కనపట్టలేదు. బా, దట్ రియల్లీ వీఆర్ మిస్సింగ్ సో మచ్ ఆఫ్ అవర్ నేచర్. ప్రకృతి సంబంధించినవన్నీ మనం మిస్ అవుతున్నాం. అందుకే మనం ఈ ఒక్క నెలే కాదండి, ప్రతిరోజు మనం చెట్లను ప్రేమిస్తూ వాటిని రక్షించుకుంటూ ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ కి అసలు ఒక మొక్క చెట్టు అనేది ఉంటుందా లేదా. ఎందుకంటే నాకు ఇప్పుడు భయం వేస్తోంది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే సూపర్ కంప్యూటర్స్ వాటన్నిటికీ వచ్చేసి అలవాటు పడిపోయింది. అలవాటు పడ్డమే కాదు, వాటికి Body- సో మచ్ ఎనర్జీ కావాలి. ఆ సర్వర్స్ కానీ అవన్నీ కావాలంటే సో మచ్ ఎనర్జీ తీసుకుంటది అది. తీసుకుంటుంది, పవర్ కదా. పవర్, ఆ డేటా అనాలిసిస్ ఏదైనా ఇప్పుడు మీరు దాన్ని అడుగుతున్నారు అంటే ఇట్స్ గోయింగ్ త్రూ సో మెనీ లూప్స్ అండ్ Waves. సో మెనీ వేవ్స్, ఎలక్ట్రానిక్ వేవ్స్ అది ఎక్కడ జనరేట్ ఎక్కడి అవుతా నుంచి మొత్తం ఆకాశం అంటే ఆ. ఇట్స్ లైక్ శాటిలైట్స్. శాటిలైట్స్ దగ్గర నుంచి కానీ ఎస్పెషల్లీ మన నేచర్ నుంచి ఆ ఎనర్జీ అంతా పుల్ చేసేసుకుంటా ఉంది. ఇంకేం లేదు కదా.
మనకేముంది నేచర్ మనకి గాలి కావాలి కదా, లేదు. ఆక్సిజన్ కావాలి లేదు కదా కదా. నెక్స్ట్ అందుకే జనరేషన్స్ కి. హెల్త్ పాడైపోతున్నాయి. సో ఇల్ హెల్త్ అందుకే స్టార్ట్ అవుతున్నాయి. ప్లాంట్ మోర్ ట్రీస్. Yes. ఏదన్నా మనం మొక్కలు, ఇప్పుడు మనం ఇండియాలో కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదు, రూఫ్ టాప్ టెర్రస్ ప్లాంట్స్ అని చాలా చాలా గార్డెనింగ్ చేస్తా ఉంటారు. గార్డెనింగ్ చేస్తున్నారు ఇప్పుడు. అదే ఇప్పుడు మనం ఆ ఇంటి చుట్టూతా పెరడు ఉండేది, వాకిలు ఉండేది, అవన్నీ మొక్కలు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయి జనాలు అంటే వాళ్ళకి కూడా ఉండడానికి ఇల్లు కావాలి కదా. నేను ఎవరిని ఏం తప్పు లేదు, ఇట్లా తప్పు కాదు, కానీ ఏంటంటే పెరుగుతున్నారు. ఆ, పాపులేషన్ పెరిగిన కుందికి మనకి మనకి నేచర్ కి దూరం అవుతుంది. ఎందుకంటే నేచర్ కి ఉండే ఎక్కువ అంతలో ఏంటంటే మెయిన్ స్ట్రీట్స్ మీద పెద్ద పెద్ద చెట్లు అవును. కొట్టేయద్దు అన్నారు. ఆ, కానీ ఇప్పుడు ఏమవుతుంది, బండ్ల మీద వెహికల్స్ పడుతున్నాయని చెప్పి నరికేస్తున్నారు. అది సో ఐ థింక్ 30 years బ్యాక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ ద గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఉమ్, ఏంటంటే గ్రీన్ ఉమ్, గ్రీన్ అండ్ గ్రీన్ అని Yes. గ్రీనరీ ఉండాలని చెప్పి కంపల్సరీగా ఆ, నాకు బాగా గుర్తు కాలేజీలో చుట్టూ మా డిపార్ట్మెంట్ చుట్టూగా చెట్లు పెట్టించారు. నేను ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు అసలు మా బిల్డింగ్ కనపడలేదు. అబ్బా, కానీ ఎన్నో ఫ్లోర్లు, అదే. సోషల్ డిపార్ట్మెంట్ చాలా ఫ్లోర్ ఉంటుంది. ఆ, ఆ చెట్లు ఏంటో ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద 10th ఫ్లోర్కి వెళ్ళిన అంత ఉన్నాయి ఫోన్లే అవి ఉన్నాయి ఇంకా. ఇప్పుడు చెట్లు. ఆ, అంటే 30 years అయిపోయినా కూడా చుట్టూ కవర్ అయిపోయి బిల్డింగ్ వాళ్ళకి చల్లగా AC. ఉంటది. అవును, కొన్ని రూమ్స్ మటుకు ఏసీ ఉంది, కానీ కొన్నిటికి రూమ్స్ కి ఏసీ లేదు. కానీ ఆ చెట్ల చల్లగా వల్ల గాలి చల్లగా ఉండి యా. అవి కొట్టేస్తే ఫైన్, డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఫైన్ పడుతుంది. బా, చెట్లు కొట్టేయద్దు, అది ఉన్న చెట్లు ఉంచండి, ఆ, కానీ నాటండి. అంటే అది ఒక చెట్టుకి, అంటే మనం ఇప్పుడు మనకు కొత్త గుర్తుంది కదా సాయి, ఇక్కడ ఉమ్, గిఫ్ట్లు ఇస్తున్నాం, గుర్తుందా? అవును. ఏం చేస్తున్నాము, మొక్కలు ఇస్తున్నాం. మొక్కలు ఇస్తున్నాం. Correct. ఎందుకు అంటే హౌస్ వార్మింగ్ ఏదైనా సరే ఏదైనా- జరిగినా మనం మొక్కలు ఇస్తున్నాం. Yes. అందరూ అదే చేస్తున్నారు. అది గుడ్. ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది, ఆ, అది ఇంట్లోనే ఉంచుతారు. ఎందుకు, మనీ వస్తుందనా? కాదు, కాదు. అది ఆక్సిజన్, ఎస్, ఫ్రెష్ ఎయిర్. అది మనకి డైలీ కూడా ఇంట్లో ఒక 2-3 ప్లాంట్స్ పెడితే, మనీ ప్లాంట్, దట్స్ రియలీ గుడ్. గ్రీన్ ఎగ్జాక్ట్లీ, అంటే కళ్ళకు కూడా గ్రీన్ చాలా మంచిది. మంచిది. ఇప్పుడు మీరు చాలా మంది డాక్టర్లు మీరు డ్రై ఐస్ లేకపోతే ఐ డ్రాప్స్ వేసుకోమంటున్నారు. కానీ నేచర్ రెమెడీ ఏంటంటే ఎవ్రీ 20 minutes బయట అవుట్ సైడ్ చూడండి, నేచర్ని చూడండి. ఆ లైట్ చూడండి, ఎస్పెషల్లీ కంప్యూటర్ లైట్స్ కాకుండా నేచర్ చూడండి. ఫోన్ వచ్చేసి అసలు మనందరూ స్క్రీన్లు వచ్చేసి స్పాయిలింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ టెక్నాలజీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, నేనేం కాదనట్లా. బట్ కానీ- దాని వల్ల మీరు హెల్త్ ని పాడు చేసుకోకుండా కొంచెం అవుట్ సైడ్ మీరేం గార్డెనింగ్ మనం ఏమి స్పెషలిస్ట్లు అయిపోకర్లేదు. గో అవుట్ సైడ్, టేక్ ఎ బ్రేక్. ఒక చిన్న మొక్క నాటండి అంతే. ఎలాగో ఇంటి ముందు మొక్కలు పెట్టాల్సిందే కంపల్సరీగా, HOA రూల్స్ ఇక్కడ ప్రకారం అయితే పెట్టాలి. సో అలాగే ఒక చిన్న పాట్ తెచ్చుకోండి. మీ ఎస్పెషల్లీ టేబుల్ మీద పెట్టుకోండి. హోమ్ డిపోలో లేకపోతే లోస్ లో వాళ్ళు ఏప్రిల్లో కొన్ని డీల్స్ నడుస్తానే ఉంటాయి విత్తనాల గురించి కానీ, ఆన్ ద కంప్యూటర్ టేబుల్, Yeah. ఆఫీస్ టేబుల్ కానీ ఫ్రెష్ ఎయిర్, జస్ట్ ఒక స్మాల్ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ పాట వేద్దాము, చాలా మాట్లాడేసాం మనం పర్యావరణం గురించి. కొంచెం బ్రేక్ తీసుకుంటాము. అది కాకుండా మన సమయం కూడా ఆసన్నం అవుతా ఉంది. టైం అయిపోవచ్చింది, తొందరగా అయిపోతుంది మనది. ఎందుకో తెలియదు కానీ మీతో ముచ్చటిస్తుంటే చాలా టైం సరిపోవట్లేదు. చూద్దాం, ఏమన్నా ఫ్యూచర్లో మనం ఇంకా 2 hours ప్రోగ్రామ్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. ఈ 1 hour మీరు వింటున్నారు గానసుధా మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు. సో మనకేంటంటే టైం అయిపోతుంది, కానీ మనకి స్పాన్సర్స్ ఉన్నారండి. సో ఇట్స్ లైక్ ఇయర్ యాన్యువల్ స్పాన్సర్స్ గురించి చిన్న ఇది చెప్దామని. కొత్తగా స్పాన్సర్స్ మనకు వచ్చిన వాళ్ళు దేశీ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో లక్కీ చామ్స్ డెకార్ వాళ్ళు, అలానే దేర్ ఆర్ డైమండ్ స్పాన్సర్స్ కిందకి రాజేష్ కల్లెంపల్లి, అలానే ప్లాటినం స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ప్రేమరెడ్డి గారు, VFS, హ్యాష్ట్యాగ్ ఇండియా, దేశీ మండి కొత్తది. ఎస్. సో అక్కడికి వెళ్తే అంట కొన్ని డీల్స్ బాగుంటాయి. అవును, నేను వెళ్తాను, దగ్గరే మాకు. సో అలానే గోల్డ్ స్పాన్సర్స్ కూడా గురు ట్యాక్స్ ప్రో, అట్లానే ఫుడ్ ఇస్తానుంది. సో వీ హ్యావ్ లైక్ రేడియో ఆజాద్, రేడియో సంఘం కూడా. ఇప్పుడు మనకి కొత్తది ఏంటి, మనం ఇప్పుడు చేస్తున్న షో వాళ్ళది, దే ఆర్ ఆల్సో అవర్
స్పాన్సర్. ఎస్. వావ్! వెరీ నైస్. సో ఇట్స్ లైక్ రేడియో ఆజాద్ నువ్వు అన్నట్టు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఛానల్ కూడా మన లైవ్ తెలుగు 24 అవర్స్ లైవ్ ఛానల్. సో ఇక సిల్వర్ స్పాన్సర్స్ కూడా ఎల్రాడో అండ్ లైక్ సన్షైన్ అని కపుల్ ఆఫ్ ఎలన్ కోయా సిపిఏ ఐటీ రిచ్. ఎస్ అండ్ ఎన్ఆర్యు గారు కూడా స్పాన్సర్. అవును. సో రాయలసీమ రుచులని ఫ్రిస్కో డెంటల్ హబ్ అని రామరెడ్డి గారు. ఓకే. సో వీ హ్యావ్ మీడియా స్పాన్సర్స్ కూడా ఉన్నారండి. సో ఫస్ట్ థింగ్ అండి, టాంటెక్స్ షోస్ రన్ అంటే మాకు ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ రన్ అవ్వాలంటే కూడా స్పాన్సర్స్ మెయిన్ అండి. సో పోషకదాతలందరికీ ధన్యవాదాలండి. సో ఇయర్ స్పాన్సర్స్ కానీ మీరు ఇంకా అంటే మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి స్పాన్సర్ చేయాలి సో వి ఆర్ స్టిల్ ఇన్ ఏప్రిల్, వి హ్యాడ్ 8 more months. సో మీరు తర్వాత కంటిన్యూ చేయొచ్చు అంటే ఒక స్పాన్సర్ గా. సో దానికోసం మీరు మా వెబ్సైట్ లోకి వెళ్తే మీకు tantex.orgకి వెళ్తే మీరు చక్కగా దాంట్లో వివరాలు ఉంటాయండి. లేకపోతే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐదర్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ టాంటెక్స్ ప్రెసిడెంట్, లేకపోతే ఎనీ ఫోన్ నెంబర్స్ ఆ tantex.orgలో ఉంటాయండి. మీరు వెళ్ళి సంప్రదించగలరు. మీ స్పాన్సర్ చేయాలనుకున్న ఎంత స్పాన్సర్ అంటే స్పాన్సర్షిప్ ప్యాకేజెస్ ఉంటాయి అందులో. సో మీరు వెళ్ళి అందులో చెక్ చేసుకుని మీరు అలానే మీరు లైఫ్ మెంబర్ కూడా కావచ్చండి. సో మీరు ప్రోగ్రామ్ చూసారు కదా, సంక్రాంతి ఫ్రీ ఈవెంట్ చేయడం జరిగింది, ఉగాది తర్వాత ఈవెంట్ ఉగాది కూడా ఆలన్ రాధాకృష్ణ టెంపుల్ లో జరిగిందండి. లాస్ట్ వీక్ జరిగిందండి. సో అది కూడా ఫ్రీ ఈవెంట్. నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఇదివరకు చేసేవాళ్ళు పద్య పోటీలని పిల్లలు ఎంత బాగా పాడారంటే భాగవతం నుంచి శ్లోకాలు పద్యాలు చిన్న చిన్న పిల్లలు 5 years 6 years అసలు వాళ్ళు ముద్దు మాట పలికే పదాలు కూడా. ఒక పిల్ల అయితే అంటే మిగతా వాళ్ళు చెప్తా ఉంటే లాస్ట్ లోకి వచ్చేసరికి ఆ చిన్న పిల్ల షీఈ్ లైక్ అంత మైక్ పట్టుకుని క్యూట్ గా మాట్లాడుతూ ఉంటే 2 లైన్లే పాడింది. కానీ ఎంత అద్భుతంగా తెలుగు గురించి. నేను మిస్ అయ్యాను కదా, నేను అవుట్ ఆఫ్ కంట్రీ చెప్పాను కదా. కానీ పద్యాల పోటీలు మాత్రం బాగా వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పాలి. సో మన జనవరిలో ముగ్గులు పోటీలు జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే మధ్యలో ఈ కోవిడ్ మూలంగా ఆ ట్రెండ్ మనం మిస్ అవ్వడం జరిగింది. మళ్ళీ తీసుకొస్తున్నారు. గుడ్ ఆల్సో. సో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే ఆ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వాలి అంటే tantex.orgలో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే చాలండి. సో అంత ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతున్నాయి అప్డేట్స్ వస్తానే ఉంటాయండి. సో అందరూ మీరు టాంటెక్స్ గానసుధ ప్రోగ్రామ్ వినాలి అంటే 107.9 HD4 ట్యూన్ అయిపోతే చాలండి. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుంది. అందరూ విని ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే రేడియో ఆజాద్ యాప్ అన్న డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. సో మనం ఈ పాట వేసేద్దాం. పాట వేస్తున్నావు, మీకు ఇష్టమైన పాట, నాకు కూడా ఇష్టమైన పాట, మన శ్రోతలకి కూడా ఇష్టమైన పాట అనుకుంటున్నా నేను. మన ఇద్దరు చాలా మంది కలుస్తాయి సాయి, అందుకని మనకి ఇష్టమైన పాటలన్నీ పిక్ చేస్తుంటాను. సో ఈ పాట కోసం అండి, ఈ పాట మీరు కూడా విని ఆనందిస్తారని కోరుకుంటున్నాం అండి. ఓ సీతా వదలనిక తోడవుతా రోజంతా. దేనికి? దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా. తీరం తెలిపెనే నుదుట, నుదుట తిలకమై వాలుతా. కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా? రేపేం జరుగును రాయగలమా? రాసే కలముల మారమా? జంటై జన్మని గీయగలమా? గీసే కొంచెని చూపుమా? మెరుపుల మురముల దాగుండే నిజము చూడమ్మా. ఓ సీతా వదలనిక తోడవుతా. హై రామా ఒకరికొకరవుతామా?
నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఆపలేని మైకం లాగుతుంది మరోవైపు లోకం ఏమీ తోచని సమయమో ఏది తెలిసని హృదయమో ఏమో పిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో సుఖీ భవ దీర్ఘ సుమంగళీ భవ. పిన్ని గారు, దీర్ఘ సుమంగ్లీ భవ అంటే అర్థమేంటి? కలకాలం పసుపు కుంకాలతో సుఖంగా ఉండమని. ఓ అదా, అర్థమైంది కదా. వా అసలు ఆ సినిమా మొత్తం దాంట్లో వెళ్ళిపోతాను అనమాట. ఇంకా సో ఈ పాటలు కూడా చూడండి, నేచర్ కి దగ్గర నేచర్ కి దగ్గరగా వాళ్ళ పంట పొలాల్లో భోజనాలు Greenery చేయడం, అంతా. మీరు అన్నట్టు ఆ చెట్ల చెట్లు. కింద అందుకని కూర్చొని భోజనాలు చేయడం. మనం సమ్మర్ లో నేను అన్నాను village కదా కి వెళ్ళాం. ఇందాక, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆవకాయ అన్నం కలిపేది. మనం మొత్తం మనవాళ్ళు పెద్ద మనవరాళ్ళు పెద్ద గిన్నె, అవును. ప్లేట్ సరిపోదు, దాన్ని ఏమంటారంటే పెద్ద గంగాళంతో కలిపేవాళ్ళు. తాంబూలం పెద్దది ఆ. ఉంటుంది. ఆ రోజు పచ్చడి పట్టిన దాంట్లో అయితే వేడి కొత్త వేడి ఆవకాయ, కొత్త కొత్త ఆవకాయ, కొత్త వేడి నెయ్యి నెయ్యి. వేసి ఆహాహా, ఆ రోజులే రోజులు. మళ్ళీ అందుకనే చెప్పింది సార్, మనకి టైమర్ వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, వెళ్ళదు. ఓకే, సో ఇప్పుడు ఉన్న టైం కూడా మీరు అలాగే వాడుకోవచ్చండి. అట్లా ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ కి గ్రాండ్ పేరెంట్స్, మీరు గ్రాండ్ Grand పేరెంట్స్ parent ఏ, అలా కానీ కూర్చుని తినట్లేదే. ఆవకాయ అన్నం తినట్లేదా? నేనే కలుపుకొని నేనే తినాలి. ఆఖరి మా అమ్మాయి కూడా తింటలేదు. అమ్మ ఆ కారం వారు తింటారమ్మా అంటుంది, కలిపి నాకు కూడా. కలిపిన కానీ మనకి అదృష్టం గుర్తుందా ఉండాలి. ఇక్కడ అంతే, మనం ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని పిక్నిక్స్ ఆర్గనైజేషన్స్ జరుగుతాయి. వన భోజనాలు కలిపి వన గుర్తుందా? భోజనాలు, పిక్నిక్స్ చెట్ల కింద జరుగుతూ ఒక ఉంటాయి. ఒక చెట్ల మనకి కింద ఏంటంటే ఎస్టేట్స్ లోకి వెళ్ళి ఎస్టేట్ లో అరేంజ్ చేస్తారు. ఎస్టేట్స్, కానీ లేక్స్ సైడ్ లేక్స్, దగ్గర కూడా జరుగుతాయి. లేక్, చెట్లు. చెట్లు. సో అక్కడికి వనభోజనం ఎందుకు జరుగుతుంది? ఇయర్లీ అది ఎప్పుడు జరుగుతుంది సార్? అవునా? వనభోజనం ఎప్పుడు జరుగుతుంది మోస్ట్లీ? కార్తీక మాసం. ఎందుకు కార్తీక మాసంలో ఏం చేస్తారు? అదే ఆ టైంలో మరి ఎండలో కాకుండా ఎంత చలి చలికి కాకుండా కాకుండా మధ్యలో ఉంటుంది. లైటింగ్, Yeah. అంటే దీపాలు, దీపాలు వెలుగులో అని మనం ఏ కుమిడి కుమిడి పురుగులు వస్తాయి చూడు, అవును, లైటింగ్ అవును. అవి. ఆ, సో అలా అలా అసలు మొదలైంది అట్లా అంట, మినుగు మినుగులు, లైటింగ్, అవును. దాంతో వనభోజనం స్టార్ట్ అయ్యి, yeah. అంటే ఇంకా అంతగా ఇంకా చాలా ఉంది దానికి స్టోరీ, మనం ఇప్పుడు కాదు కానీ. నెక్స్ట్ టైం చెప్దాం. యా, ఆ. సో అట్లా ఆ పురుగులు లైటింగ్ తో కూడా నైట్ భోంచేస్తారు. లైట్ లేనప్పుడు ఏం Yeah. చేసేవాళ్ళు? అదే లైట్. అవి రాగానే నాకు ఇంకా గుర్తు ఆ లాంతర్లు అవన్నీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనిపిస్తుంది. అదే మన కిరోసిన్ పోసి బుడ్డీలు సాయంత్రం బుడ్డీలు. ఆ, మా అమ్మ ఏం వత్తులు చేసేదంటే, మనకి ఆ మందులకి సీసాలు వచ్చాయి కదా చిన్నప్పుడు, అవును. దగ్గుమంది సీసాలు, మూతలకి దాంట్లో ఒక- మూతలకి హోల్ హోల్ వేసి పెట్టి, దాంట్లో ఒత్తి వేసి అది ఆయిల్ ఏంటంటే, పోసి అసలు అది నూలు పోగులాగా ఉంటుంది, దాంతో అల్లేవారు, అల్లి దాంట్లో పెట్టేవాళ్ళు. నైట్ అంతా బుడ్డి బొట్టి వెలుగుతా ఉండేది. అంటే ఆ, సమ్ టైమ్స్ నాకు గుర్తుంది. కిరోసిన్ కాకపోయినా కొబ్బరి నూనె, నువ్వుల నూనె అవును. వేసేవారు. Yeah. ఎందుకు అంటే ఆ స్మెల్ దాని కూడా, స్మెల్ దాని కూడా చుట్టూ కూడా దోమలు అవన్నీ రాకుండా రాకుండా ఉంటాయని. వేపాకు, ఆ, వేప నూనె అనేవారు, అవును. అదొకటి పెట్టేవారు. అంటే ఇవన్నీ కూడా నేచర్ నుంచి వచ్చినవిగా మనకి. ఇప్పుడు అయ్యే వాడుతున్నారు. చూసావా? నేచురల్ రెమెడీస్ అని మీరు ఆ, ఎప్పుడైనా విన్నారో ఆయుర్వేదిక్ లేదో? అంటారు. ఆయుర్వేదిక్, ఇప్పుడు బాగా లేకపోతే మనకి బెల్లి బట్టన్లో ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, వేయండి. ఆముదం నూనె. ఇదివరకు మా అత్తగారు చెప్పేవాళ్ళు, పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళు పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఆముదం నూనె ఉంటే తలకి పట్టించమని, తలకు పట్టించారు, అలా తోలపాకు మీద ఆ. పట్టు మీద వేయమని, అంటే వేడి హీట్ ని. హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది. నేచర్ అంటే మ్మ్. ఆయిల్స్, కొన్ని ఆయిల్స్ మనకు వచ్చే నేచర్ నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఏమి సైన్స్లు లేకపోతే పిహెచ్డీలు చేయలేదండి. బెరడు నుంచి, ఇప్పుడు అంటే ట్రంక్ కట్ చేసిన బెరడు అంటారు, ఇవన్నీ కూడా స్పైసెస్ కూడా ఎక్కడి నుంచి అంతే. వస్తున్నాయి?
మన నేచర్. చెట్ల నుంచే. సో సాయి ఆ, ఏంటి సాయి అప్పుడు మన టైం బజ్జీల టైం. అదే మన ఎన్ఆర్యు గారు ఈరోజు ఏదో అన్నారులే మనని, ఏంటంటే బజ్జీలు బజ్జీలు. బజ్జీలుగా తర్వాత సంగతి గాని మన సమయం అందుకని తొందర ఇంకొక అయిపోయింది. మంచి పాట వేసే సో అందుకని బజ్జీల టైం అయిపోతుంది అనుకుంటా. కరెక్ట్. బజ్జీల టైము, హాట్ టీ ఉంటే, లేకపోతే మనం అనుకున్నట్టు ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఆహా ఆహా. ఫ్రెష్ మామిడికాయలు, కొత్త ఆవకాయ, బికాస్ వీఆర్ ఇన్ సమ్మర్ ఆల్రెడీ మ్యాంగోస్ వస్తున్నాయి. కొత్త ఆవకాయ వస్తుంది, మామిడికాయలు, మామిడి పళ్ళు, ఆవకే రాలేదు, రావాలి. బంగినపల్లి కాయలు వస్తాయి. ఆహా Yeah. బా, So, రసాలు వస్తాయి, వస్తాయి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి గానీ ఇదేద్దామా? Yes. ఈ పాట చిక్కిరి వేసేద్దాం. చిక్కిరి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కదా. ఫుల్ ట్రెండింగ్ సాంగ్ అండి. డాన్స్ కూడా భలే వేస్తాడు అసలు ఎంత బాగా వేస్తాడంటే, అదే నాకు అది కూడా నేచరే. మీరు నాటుకి ఇది కంపేర్ చేస్తే రెండు ఆపోజిట్స్, నార్త్ అండ్ సౌత్ పోల్స్, బట్ బోత్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ డాన్స్. చాలా బాగా నేచర్ కండి, నేచర్ తోనే ముడిపడి ఉంటుంది ఈ సాంగ్ కూడా. అవును. గా యా. సో ఈ పాట మీరు వినే ముందు మనము మర్చిపోయాను కదా సాయి, స్టార్ట్. సో మీరు వింటున్నారు గానసుధా మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరు చక్కగా 107.9 HD4 ట్యూన్ అయిపోయి మా పాటలు, మా మాటలు వింటూ మా enjoy ముచ్చట్లండి. చేసేయచ్చు. యాక్చువల్గా మేము ఎప్పుడు కూడా ఏంటంటే ముచ్చట్లతోనే మొదలెడతామండి, ముచ్చట్లతో ఎండ్ చేస్తాం. ఫన్ అండి, అంతే. సీరియస్ ఎవరిని ఉద్దేశించి మేము మాట్లాడము. అది మాది మా గురించి మేము మేమే చెప్పుకుంటాం, మేమే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా విని ఆనందిస్తారని. ఆ 1 అవర్ అంటే స్ట్రెస్ రిలీఫ్ ఏదైనా అనుకోండి, ఫన్ ఇది కాబట్టి పాత మా మెమరీస్ మీకు కూడా మీ మెమరీస్ గుర్తు చేస్తాయని కోరుకుంటున్నామండి. అందుకే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. బీ పాజిటివ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్ అండ్ అండ్ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ. ఎస్. సో మీ ఆర్జే లక్ష్మీ పాలేటి, మీ ఆర్జే సాయి. పర్యావరణ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు అండి. వృక్షో రక్షిత రక్షిత. ఈ పాట మీ అందరి కోసం. మళ్ళీ వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. Yes. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. La 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 la. No. La 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 la. ఆ చంద్రుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో దిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా. సరుకు సమాలు చూసి మీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక. ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చై పిల్ల. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం. ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాకిటల్లు. కూసింతే సూత నీలో వగలు రాసేతారు గాయకరాలు. నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాల
కొట్టేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ నిద్రని మింగే హండే సయ్యాలేసే చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా